అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన టాపిక్ దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తిలో ఉండవలసిన 3 లక్షణాలు. ఈరోజు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. నిజమే ప్రియులారా, దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తులలో ఎన్నో లక్షణాలు మనకు కనబడతాయి, కానీ వాటన్నిటి నుండి మనం ఇప్పుడు చెప్పుకోలేం. 3 మాత్రము ముచ్చటగా ఆలోచించడానికైతే ప్రయత్నించేద్దాం. చూడండి, లోకంలో వ్యక్తులు మీరు గమనించినట్లయితే కొందరికి పులిని చూసినా, పామును చూసినా, దెయ్యాన్ని చూసినా చాలా భయపడిపోతారు. ఒక విద్యార్థికి మాస్టర్ అంటే, ఒక స్త్రీకి కొన్ని సందర్భాల్లో తన యజమానుడు అంటే, ఇలా భౌతికంగా కనబడుతున్న వాటికి ఎన్నిటికో భయపడుతూ ఉంటారండి. సో నేను చెప్పేది భౌతికంగా కనబడుతున్నా కనబడకపోతున్నా ఈ విషయాలు, భయము భక్తి కలిగిన విషయాల గురించి చెప్పట్లే. దేవుని యందు భయము భక్తి అంటే ప్రియులారా, కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ భక్తుల ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ భయము భక్తిని కొనసాగిస్తుంటే ఆయన దృష్టిలో మంచి ఘనతకెక్కినటువంటి వారుగా భక్తులు జీవితాలు మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి కావాల్సిన మాట ఏంటంటే, దేవుని యందు భయము భక్తి కలిగిన ఏ వ్యక్తి అయినా, ఏ ఊరు వారైనా, ఆ భయము భక్తి కలిగిన వ్యక్తి ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలాలలో ఉన్నా ఆ వ్యక్తి తన భక్తిని భయాన్ని నిలుపుకుంటూ తన ప్రవర్తనను కాపాడుకుంటాడండి. అంటే ఏ తప్పిదములో పడిపోకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు. మరి నిజమైన భక్తుడు ఎలా అనంటే, ఆ భక్తిపరుడికి నేను ఏ స్థలాల్లో ఎక్కడ ఉన్నా ఆ దేవుడు సర్వంతర్యామి, ఆయన నన్ను చూస్తాడు. ఆయన నన్ను మరి ఒక రోజున చేసిన దాన్ని బట్టి నేను లెక్క చెప్పాలి, లేతే ఆయన ద్వారా శిక్ష నాకు వస్తుంది, ఆయన అన్ని స్థలాల్లో ఉంటాడు అనని తప్పు చేయకుండా భక్తిని కాపాడుకుంటూ, ఒక అవకాశాలు కొన్ని మనకి వచ్చినా ఆ పాపంలో పడకుండా, తప్పిదములు చేయకుండా జాగ్రత్త పడినటువంటి వాడు భక్తిపరుడు అండి. అదండి నిజమైన భక్తి అంటే. మనుషులు చూడట్లేదు కదని చేస్తూ, మనుషులు చూసేది కదని మరి ఏది చేయకుండా, తప్పిదలు చేయకుండా ఉండేటటువంటిది భక్తి కాదు, నటన అంటారు. అటు వారికి మనం ఉండకూడదు కదా. కనుక ఈ భక్తిని కలిగినటువంటి వ్యక్తి మరి దేవుని ప్రేమించేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. అలా దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఈ భక్తిపరుడు దేవుడు ఏది అడిగినా ఇచ్చేస్తాడు. 1, ఏది చెప్పినా చేసేస్తాడు. 2, ఇది వద్దు, ఇది వదులుకో అని అంటే వదిలేసుకుంటాడు. 3, ఈ 3 మాటలను బట్టి ముచ్చటగా కొద్ది సమయం మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి. చూడండి, భక్తిపరుడు అని అంటే దేవుని ప్రేమించేటటువంటి వాడు అని అన్నాం కదా. మరి అసలు దేవుని ప్రేమించటం అంటే ఏంటి? భక్తిపరుడుగా అని అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకోకుండా, అలా చేయకుండా ఉండటమే దేవుని ప్రేమించటం. ఆ మాట చదివి భక్తిపరులో ఉన్నటువంటి పరిస్థితి, ఆ 3 లక్షణాలు ఏంటో కొద్దిగా వివరించుకోవటానికి మనం ప్రయత్నించేద్దామండి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం అండి. ఏమనుంది? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అనుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, భక్తిపరుడుగా దేవుని ప్రేమించేటట్టు ఉంటాడు అంటే దాని అర్థము దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసేస్తాడు. మరలా చెప్తున్న ఈ మాట, దేవుడు ఇది ఇవ్వండి అని అంటే ఇవ్వమన్నదే ఇచ్చేస్తాడు. నువ్వు ఇదిగా ఇది వదిలేయి అని అంటే వదిలేస్తాడు. ఈ 3 మాటలు నిత్య చెప్తున్నాడు. మనిషి జీవితంలో చాలా పర్యాలు దేవుడు వదిలేయమన్నని వదలడు, దేవుడు చేయమన్నది చేయడు. ఏమండి, దేవుడు మరి ఆయన చిత్తానుసారంగా చెప్పింది చేయకుండా ఉండేటువంటి వారుగా చాలామంది ప్రజలు ఉంటున్నారు కనుక అలాంటి వారు దేవుని ఆజ్ఞను మీరుతున్నారు.
అంటే దేవుని ప్రేమించట్లేదు, చేయమన్నది చేయట్లేదు, ఆజ్ఞను మీరుతున్నారు కనుక, ఆజ్ఞను పాటించట్లేదు కనుక వారు పాపం చేసినట్లుగా మనము పరిగణింపవచ్చు. కనుక ఈ 3 మాటల్లో చెప్పుకున్నాం కదా ప్రియ దేవుని పిల్లలారా. ఏమండి, అడిగింది ఇచ్చేసే వ్యక్తి, ఏంటి చెప్పింది చేసే వ్యక్తి, వద్దు అన్నది వదిలేసుకుంటామా మానేసే వ్యక్తిగా మనం ఉంటున్నామా లేదా ఈరోజు అనేది చూసుకుంటే మన జీవితంలో భక్తి భావము దేవుని మాట ప్రకారం ఎంతవరకు మనం జీవిస్తున్నాము. ఒకవేళ అవి దేవుడు చెప్పిన చేయకపోవటం కారణంగానే మన జీవితంలో నెమ్మది ప్రశాంతత లేకుండా పోతుందా, లేకపోతే ఆయన చిత్తానుసారంగా ఆయనను ప్రేమించకపోబట్టే దేవుని దగ్గర నుండి ఏది పొందుకోలేకపోతున్నామా, దేవుని యొక్క చెప్పినవి చేయకపోవటం కారణంగా దేవుడికి ఇవ్వాలి అని అనుకున్నవి మన అవిధేతను బట్టి అవి అడ్డుగా వచ్చి మనం పొందుకోలేకపోతున్నామా. ఒకవేళ ఈ 3 విషయాల్లో భక్తులైనటువంటి ఏ విధంగా దేవుని చిత్తం జరిగించారో కొద్దిగా ఆలోచన చేస్తూ మరి ఈ మాటలను బట్టి మన జీవితంలో పరిస్థితులను బట్టి అన్వయించుకుంటూ మరి ముందు కొనసాగిపోదామండి. చూడండి ప్రేమ దేవుని పిల్లలు, మొదటి మాటగా దేవుడు వదిలేయి అని చెప్పాడండి. లేక మొదటి మాటగా దేవుడు అడిగింది ఇచ్చేస్తాడు. భక్తుడుగా ఉంటే దేవుడు అడిగింది ఇచ్చేస్తాడు. మనకి వెంటనే చాలామంది వ్యక్తులు జ్ఞాపకం వచ్చేస్తారు కదండి. అడిగింది ఎవరు అడగంగానే ఇచ్చేసారు. సో అడిగింది అనే మాట మనం ఇలా ఆలోచిస్తే అసలు దేవుడు ఇవ్వనిది, దేవుడు మనకి చెప్పనిది, ఇవ్వనిది, మన దగ్గర శక్తి లేనిది చేయమని మన దగ్గర లేనిది అడగడు. అంటే అడుగుతున్నాడు అంటే తప్పనిసరిగా దేవుడు మనకిచ్చిందై ఉంటుంది. సో ఒకవేళ ఇంకో రకంగా చూస్తే దేవుడు ఇవ్వనదంటూ ఏది కూడా మన దగ్గర లేదు. అలాగే ఒక ఆయన్ని దేవుడు అడిగాడండి. ఏమడిగాడు అని అంటే ఆయనే ఇచ్చాడు. 25 సంవత్సరాలు నిరీక్షించిన తర్వాత ఊరించి నిరీక్షించిన తర్వాత అడిగాడు. ఆయన దేవుని మాటను బట్టి అన్నీ వదులుకొని వచ్చాడు. దేవుని మాటను బట్టి నమ్మకంతో ఆయన చెప్పిన మాట ప్రకారం దీవిస్తాను అన్న మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ కుటుంబాన్ని బిడ్డను దీవిస్తాను, నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్న మాట కొరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. రానే వచ్చిన సమయము కొడుకునిచ్చాడు. ఆ కొడుకుని తీసుకుని వెళ్ళి మోరియా కొండపై పర్వతంపై ఏం చేయాలి, ఆ పర్వతంపై దహన బలిగా కాల్చేయి, బలిచ్చేయి అన్నాడండి. వెంటనే ఆయన భక్తుడు కనుక ఆయన మాటకి విధేయత చూపి ఆ కుమారుడు తీసుకుని వెళ్ళి బలి ఇవ్వటానికి మోరియా కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు ఏంటి మనందరికీ తెలుసు. ఆయనే అబ్రహాం గారు, ఆయన కుమారుడైన ఇస్సాకుని తీసుకుని వెళ్ళి బలి ఇచ్చేస్తున్నాడు. అబ్రహాము ఇవ్వటంలో వెనకంచి వేయలేదు, తన భార్యకి చెప్పలేదు. దేవుడు ఇచ్చాడు కనుక ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వటానికి ఇంకా బాధ ఏంటి, నేను ఇంకెవరికి చెప్పాలి అనుకున్నాడేమో. అలా ఇచ్చేస్తుంటే అబ్రహాము కమిట్మెంట్ మారలేదు, కానీ ఇవ్వటంలో దేవుని స్వరం మారింది. అబ్రహమా ఆగు, నీకు ఒక్కడే ఉన్న కుమారుని బలివద్దు, నువ్వు దేవునికి భయపడువాడవని నువ్వు తెలుసుకోనాలి. రెండో విషయం, ఒక వ్యక్తిని మరణంలో నుండి లేపగలను అని నువ్వు గ్రహించాలి అని తెలియపరచడానికి తన భక్తికి పరీక్ష పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. వెంటనే బయలుదేరడానికి ఇష్టపడిపోయాడు కనుక చివరికి అబ్రహాం గారు దేవునికి స్నేహితుడైపోయాడు. అలాగే ఇశ్రాయేల్ ప్రజలతో మాట చెప్తూ ఉన్నాడు. రెండో మాటగా దానిలోనే అడిగే విషయంలో రెండో మాటగా ఒకసారి ఆ విషయాన్ని మనం గమనిస్తే, మరి మీకా గ్రంథంలో, మీకా పుస్తకంలో ఇశ్రాయేల్ ప్రజలను అడుగుతున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో అదన్నీకి చెప్పేసాను కదా, అవి నాకు ఇవ్వకూడదా, అలా నువ్వు చేయకూడదా? ఇది కదా భక్తుల్లో ఉండవలసినటువంటి విధానం అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడో చూస్తున్నాం చూడండి. మీకా పుస్తకం 6వ అధ్యాయం 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏ మాట్లాడి ఎంత చక్కగా ఉండి ఉత్తమమైనది చెప్తున్నాడు, తెలియజేస్తున్నాడు. న్యాయంగా నడుచుకో అయ్యా, కనికరాన్ని ప్రేమించండి, దీన మనసు కలిగి ఉండండి, దేవుని ఎదుట చక్కగా ప్రవర్తించండి అని అడుగుతున్నాడట.
మరి ఈ మాటను బట్టి అడిగింది ఇచ్చేసి అబ్రహాం లాంటి లక్షణం మనలో ఉందా? ఏమండి, అలా ఇచ్చేసేటువంటి స్నేహితుడు అయ్యేటటువంటి తత్వంలోకి మనం వెళ్ళిపోగలుగుతాం. ఇక్కడ కూడా చెప్తున్నమాట, ఉత్తమమైనది, మంచిది, దీనికి మించింది ఏది లేదు ఇంకా లోకంలో. దేవుడు ఇటు గుణ లక్షణాలన్నిటికీ ఇచ్చాడా లేదా? ఇవన్నిటినీ మరి గ్రహించేటటువంటి ఆత్మశక్తి మనలో ఉందా లేదా? ఉంది. ఇచ్చాడు కనుకనే నీ దగ్గర ఉన్నది నాకిస్తే వీటికి వ్యతిరేకంగా ప్రవర్తించే తీరు నీలో ఉండదు కనుక నిన్ను కంట్రోల్ చేసి నాకు ఇచ్చినందుకు గాను నిన్ను ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిగా మారుస్తాను, ఇవి నాకు ఇవ్వగలవా అంటున్నాడు. ఏది నీలో ఉన్న న్యాయం ఏమిటి ఉందా? కనికరం ఉందా? మంచి ప్రవర్తన ఉందా అంటున్నాడు. అవి ఇస్తే తీసుకుంటాడట. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఒక మాట ఏమన్నాడంటే, రెండో మాటగా అది దీనిలోని అడిగే విషయంలోనే మోషే గారు కూడా చక్కటి మాట ఇశ్రాయేల్తో చెప్పాడు. ఏమని? ద్వితీయోపదేశకాండం 10:13, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞల కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడని యెహోవా మరి ఏమి అడుగుచున్నాడు? నేనేం అడుగుచున్నాడు? కట్టడల విధులను అనుసరించి నడువు, నువ్వు నడుస్తాను అని చెప్పగలవా? అది కాక నేనేం అడుగుతున్నానని చెప్పు అని అంటున్నాడండి. పిల్లరా, అడిగింది ఇచ్చేస్తాడు అనేవాడు భక్తుడు. ఏమండి, అడిగింది ఇచ్చేయాలి. అడిగింది ప్రియ దేవుని బిడ్డలారా, నీ దగ్గర లేనిదేది అడగడు. ఒకళ్ళు ఏదైనా నీ దగ్గర ఉందంటే ఆయన ఇచ్చిందే. ఒకళ్ళు ఆయన ఏముందంటూ నీ దగ్గర ఏముందో చెప్పు. కనుక ఆయన ఇచ్చిన దాంట్లో ఇవ్వటానికి ఈ రోజున మనుషుడు బాధపడిపోతున్నాడు. కనికరంగా నీతిగా నడవండి, లేదా నీతిని అనుసరించి నడవండి, నా ఆజ్ఞలు పాటించండి, పాటించలేకపోతున్నాం. ఇలా చేస్తే భక్తుడిగా ఉండగలుగుతామా? ఒకటో మాట అయింది కదా. ఇప్పుడు రెండో మాటగా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పింది చేసేస్తాడు. భక్తుడు అయినటువంటి వాడు చెప్పింది చేసేస్తాడు. చెప్పనిది చేయడు అని అర్థం, అంతే కదా. చెప్పింది చేసేస్తాడు, చెప్పంది చేయడు. ఉదాహరణ మీరు గమనించినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు బాగా మనం ఆలోచించాలి. ఇక్కడ కూడా అబ్రహాము గారిని అడిగిందే ఇచ్చేసాడు, ముందు చెప్పేసుకున్నాం. రెండో మాటగా చూస్తే నోవాహు గారు దేవుడు చెప్పాడండి. ఏమని? అడిగింది ఇచ్చేసాడు చెప్పుకున్నాం. రెండో మాటగా చెప్పింది చేసేస్తాడు. రెండో మాట, దేవుడు ఏదైతే చెప్పాడో చేసేస్తాడు. బలి ఇచ్చేమని ఇచ్చేసాడు, అయిపోయింది. సో ఇప్పుడు రెండో వ్యక్తిగా చూస్తే నోవాహు గారు చెప్పింది చేశాడు. నోవాహు, ఇదిగో జల ప్రళయం రాబోతుంది, రప్పిస్తున్నాను, అందరినీ నాశనం చేసేస్తున్నాను, నా యొక్క సన్నిధిని అంతం వచ్చేస్తుందని చెప్పి వాడని నిర్మించుకున్నాడు. చెప్పింది చెప్పినట్లు కట్టాడట. అది ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనం కనపడుతుంది మనకి. అది అబ్రహాం గారి విషయం చూస్తే ఆదికాండము 22వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. సో కనుక ప్రియ దేవుని పిల్లలారా, నోవాహు గారు చెప్పింది చెప్పినట్లు చేశాడు. కనుక చెప్పింది చెప్పినట్లు చేస్తే దేవుడు అటువంటి వారంటే మహా ఇష్టం. ఆ చెప్పిన పనిని బట్టి వారిల్లంతా కూడా రక్షింపబడి ఆనందపడినట్లుగా, భయంకరమైన జలప్రళయం నుండి తప్పించబడినట్లుగా, అందరూ చనిపోతున్నా వీరు ఎలాగండి వీళ్ళు రక్షింపబడ్డారు అని ఒక సాక్షిగా, ఒక రోల్డ్ మోల్డ్గా దేవుని సన్నిధానంలో భయము భక్తి కలిగిన వ్యక్తి, నీతిమంతుడుకున్న వ్యక్తి దేవుడు చెప్పింది చేస్తాడు. చేసినందుకు గాను చరిత్రలో నీలాగా ఎందుకు బ్రతకూడదు, అతనిలాగా మనం ఎందుకు ఉండకూడదు అని సాక్షిగా కనబడుతున్నాడు నోవాహు గారు. అంటే ప్రియ దేవుని పిల్లలు, చెప్పింది చెప్పినట్లు చేశాడు. ఇంకా దాని సొంత ఉద్దేశం ఆలోచన ఏమీ కలపలేదు. కానీ చెప్పనిది చేయలేదు, చెప్పిందే చేశాడు. ఓకేనా? మన గురువుగా మన ఆది తల్లిదండ్రులు ఉండారు. చెప్పింది చేయలేదు కానీ చెప్పనిది చేశారు. చెప్పినది చేయకపోవటం ఒక తప్పు అయితే, చెప్పనిది చేయటం రెండవ తప్పుగా గోడ దెబ్బ లెంప దెబ్బ అంటారు కదా, రెండూ కొట్టించుకున్నట్లుగా చెప్పనిది చేసినందుకు గాను దేవుని పిల్లలారా ఒళ్ళైపోయారు. భక్తి ఉందా లేదంటే ఉంది, అయితేనే వాళ్ళు భక్తిహీనంగా ప్రవర్తించారు. దేవుడు చూస్తాడు, లేకపోతే చేయమన్నది చేయకపోతే ఆజ్ఞ అతిక్రమం శిక్ష వస్తుందనే సంగతి
వారికి గ్రహింపు లేకుండా ఉన్నారు అంటే దాని అర్థము ఆ భక్తిలో నుండి తప్పించేటటువంటి వ్యక్తి చెప్పిన ఆ దుష్టుడు చెప్పిన మాట అంత టేస్టీగా అంత ఉన్నత దశలోకి వెళ్ళిపోవటానికి చక్కటి మార్గం చెప్పినట్లుగా వారి జీవితాన్ని పతరేస్తూ పడిపోతామని సంగతి గ్రహింపు లేకుండా వాళ్ళు భయము భక్తి కలిగినటువంటిగా వారిగా ఉండకుండా చెప్పినది చేయకుండా చెప్పనిది చేసి మా అనేక మందికి ఇప్పుడు సాక్షిగా చెప్పనిది చేస్తే దేవుని కోపం వస్తే ఉన్న దాని నుండి ఇచ్చిన దాని నుండి తీసేసి బయటికి గెంటేస్తాడు అని వాళ్ళ ద్వారా మనకు కనబడుతుంది. ఇప్పుడు రెండు మాటలను బట్టి మనం ఏ మాటకి ఆ మాట చెప్తున్నాను. రెండో మాటను బట్టి చేసినటువంటి ఆయన రక్షణ పొంది బేష్ ఆ జలప్రలయం నుండి వచ్చిన తర్వాత ఈ భూమంతా నీకు నీ పిల్లలకేనయ్యా నా కొరకు చెప్పింది చేసి కనుక అంతగా ఆశ్చర్యపరిచాడు. సో ఇప్పుడు చెప్పని చేశాడు కనుక ఇచ్చింది ఉంది, శక్తి ఉంది, ఇచ్చిన ఆస్తి అంత ఉంది, దాన్ని అందరి నుండి గెంటేసేది. మాట అర్థమైంది కదండి. మరి ఇప్పుడు మన పరిస్థితి దేవుడు చెప్పింది చేయకపోతే ఎలా ఉంటుంది? శిష్యులతో చెప్పాడు, వాళ్ళ కుడి ప్రక్కనండి చేపలు పట్టారు. శిష్యులు అక్కడ వివాహం ఇందులో చెప్పాడు, నీరు ద్రాక్షారసం అయిపోయింది. చెప్పింది చేశారు కనుక ప్రియదేని పిల్లలరా ఆ ఘనతకెక్కారు. అక్కడ చెప్పింది చేసేటట్టు వారిగా మనం ఉంటే ప్రియదేని బిడ్డలారా చెప్పినోడు సామాన్యుడు కాడు. ఆషామాషిగా చెప్పలా, చెప్పింది చేస్తే నీ వినయము విధేయత ఆ వాటిని బట్టి నువ్వు భక్తిపరుడుగా నిరూపించుకుంటానికి ప్లస్ దేవుని ప్రేమిస్తున్నావు అంటానికి అంటే దాని ఆజ్ఞలు పాటిస్తున్నావు అంటానికి నీకు వచ్చిన అవకాశం జాగ్రత్తుకుంటే ప్రియదేవుని బిడ్డ ఆది తల్లిదండ్రులాగా ఉన్నదానిని పోగొట్టుకునే పరిస్థితికి మనం వచ్చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది గమనించుకుందాం. సో ఇక మూడో మాటగా చెప్తే వద్దన్న దానిని మానివేస్తాడండి. ఇది వద్దు అన్నాడు అనుకోండి, దేవుడు మానేస్తాడు. ఏది వద్దు? ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు భక్తిపరుడుగా ఉన్నాడండి యోబు గారు. తన జీవితంలో భక్తి విషయంలో జాగ్రత్తగా బ్రతికాడు, చెడుతను విసర్జించుకున్నాడు. భక్తిపరుడుగా ఉన్నటువంటి వారు ఇవి మానేస్తారు, అవి వద్దనుకుంటారు, వాటిని విడిచిపెట్టేస్తారు. ఏమండి ఏమి విడిచిపెట్టాడు అంటే ప్రియదేని బిడ్డలారా భక్తిహీనత విడిచిపెట్టాడు, చెడుతనమును విసర్జించాడు. విసర్జించటానికి విడిచిపెట్టడానికి చాలా తేడా ఉందండి. చెప్పులు విడిచిపెట్టిన తర్వాత మరలా తగిలించుకుంటాం ఇంట్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు. బహిర్భూమికి వెళ్ళినప్పుడు విసర్జించేస్తాం, ఇంకా దాన్ని ముట్టుకోరు కదా. అంటే విసర్జించడం అంటే విడిచిపెట్టినంత ఈజీ కాదండి. విసర్జించటం అంటే ప్రియదేని బిడ్డలారా ఇక దానికి విసర్జించిన వ్యక్తికి ఎటువంటి సంబంధం ఉండదు. అలాగా వదిలేయాలంట దేవుని చిత్తంలో. అలా భక్తి యథార్థత నీతిన్యాయం కలిగి ఉన్నాడు, కానీ చెడుతనం విసర్జించాడు. కనుకనే ఆయన రెండంతలు కొన్ని ఆ భక్తి జీవితాన్ని కొన్ని కష్ట నష్టాలు కలిగినా రెండంతలు దేవుని పొందుకున్నాడు. సో ఇక మనం భక్తులుగా చూస్తే యోసేపు గారి మీద తీసుకోండి. ఆయన ఆ వచ్చిన అవకాశాన్ని వద్దు అన్నాడు. ఏంటి వద్దు అనేది? ఆనందపడిపోదర్రా అని పొత్తిపర భార్య వెతుక్కుంటూ వచ్చింది. ఆనందపడిపోయి శరీర సంబంధం ఆనందపడ్డ వెతుక్కుంటూ వచ్చింది. అది నేను చేయను, చెడును మానేస్తాను, నేను భక్తిపరుణ్ణి అని నిరూపించుకొని నిలబడ్డాడు కనుక ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. చెడు లేదు కనుక వదులుకున్నాడు కనుక మంచి శిక్షకు వెళ్ళినా మంచి నిలకడ మీద తెలిసి సింహాసనం ఎక్కించింది. సోదరుడా ఆలోచించు. షడ్రకు మెషకు అబేద్నెగో దానియేలు గారి పరిస్థితులు కూడా అంతే కదా. కనుక రోజు దేవునికి మాటలను బట్టి ఒకసారి ఆలోచించి అంటే ప్రియ దేవుని పిల్లలరా ఈ మూడు మాటలు అండి అడిగింది ఇచ్చేస్తారు, చెప్పింది చేసేస్తారు, దేవుని కొరకు వదిలేసుకుంటారు, మానివేస్తారు. మరి ఈ రోజున ఈ మూడు మాటలను బట్టి ఏం మానేసాము, ఏం చెప్పింది చేస్తున్నాం, దేవుడు అడిగింది ఏమిస్తూ మన భక్తిని కొనసాగించుకుంటాం ఒకసారి ఆలోచించేయండి. అందుకే ఈ రోజున భక్తుల్లో అనేక మంది భక్తుల్లో శక్తి లేని భక్తిగా చెట్టు పేరు ఏంటంటే భక్తి పరులాగానే కనబడుతున్నారు, దాని శక్తిని ఆశ్రయించిన వారుగా కనబడుతున్నారు. అలా భయము భక్తి కలిగి ఉంటే ఈ విధంగా దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటాడు 84వ కీర్తనలో. ఏమండి అట్టి మేలు మనం పొందుకుంటానికి భయము భక్తి కలిగి ఉందాం. ఈ చెప్పింది చేయకపోతే ఏండి వదిలేమని వదలకపోతే
అడిగింది ఇవ్వకపోతే మనం చెప్పుకున్న రీతిగా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు గనుక, ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు భక్తిహీనతలో దిగజారిపోతున్నావు, అంటే పాపం చేస్తున్నావు. ఆజ్ఞ అతిక్రమం పాపం అంటే నీకు భక్తి లేదు అని అర్థం. భక్తి లేకపోతే భక్తిహీనత ఉన్నావు. భక్తిహీనులు దేవుని రాజ్యాన్ని వారసులు కారు, దేవుని యొక్క వాక్య దేవుని దీవెనలకు పాత్రులు కారు కదా. వాళ్ళు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండరు కదా. కనుక అలా కాకుండా అవి ఉండరు కనుక ఆ భయం భక్తి కలిగిన వ్యక్తులు దేవుడు దాచిన మేలు పొందుకోవటం అసంభవం. అలా కాకుండా సంవత్సరమైన కనీసం ఆయన అడిగింది ఏంటో మనం చూసుకుందాం, ఆయన చెప్పింది ఏంటో చేయటానికి ఇష్టపడతాం, ఆయన వద్దన్నదేంటో మనం వదులుకుందాం. ఒక భక్తిపరుడిగా నువ్వున్నటువంటి ఏరియాలో, నువ్వున్నటువంటి గ్రామంలో, నువ్వున్నటువంటి సంఘంలో, నువ్వున్నటువంటి ఉద్యోగ పరిస్థితుల్లో ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో అక్కడ సోదరుడా దేవుని కొరకు భక్తిపరుడుగా ఉండేటటువంటి లక్షణాలు కనపరచు. నువ్వే బోధ పాఠం ఎవరికి చెప్పకపోయినా నీ ప్రవర్తన, మాట తీరు, నువ్వు ఉన్నటువంటి విధానాన్ని బట్టి వీరు దేవుని పిల్లలు అనుకుంటే అని అనుకుని నిన్ను చూడగానే ఆ దేవుడు కనపడే లక్షణాలుగా మనం ప్రవర్తిస్తున్నామా ఒకసారి ఆలోచించు. అలా లేకపోతే ఈ మాటలు విన్న తర్వాత అయినా సరే, ప్రియ దేవుని బిడ్డ, భక్తిపరుడుగా నటించటం కాదు, భక్తి జీవించాలి, భక్తిలో జీవించాలి. ఒకసారి మనిషి నటించటంగా నేర్చుకున్నాడా ఇక తన బ్రతుకులో జీవించలేడు. ఒక్కసారి జీవించటం నేర్చుకున్నాడా భక్తిలో నటించలేడు. కనుక మనము దేవుడు చెప్పిన మాట, దేవుని మాట ప్రకారం జీవిస్తామని వాగ్దానం చేసాం కనుక ఈ మూడు విషయాలు ఎక్కడ తప్పిపోయి ఉంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్నామని గుర్తెరిగి అడిగింది ఇచ్చేసేస్తావా, అది ఏదంటే కానీ సమయం ఇస్తావా, ఏదంటే కానీ ఏమండి అడిగింది ఇస్తావా, అది చెప్పింది చేసేస్తావా, ఆయన ఇవన్నీ కాదని వదులుకుంటావా? ఒక 10 సంవత్సరాలు ఇవన్నీ వదులుకొనకపోబట్టేనేమో కొన్ని సమస్యలు ఇప్పుడు స్థితిలోకి వెళ్ళకుండా అవి ఇచ్చిపెట్టి ఆయన చిత్తాన్ని చేసి ఆయన అడిగినట్టు ప్రవర్తించి ఆయన మన కొరకు దాచించి మీరు పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ప్రశ్న కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాం. పరమ తండ్రి మీకు వందనాలు. వినిన బిడ్డలను మమ్మల్ని అందరూ మీరు బలపరచండి. భక్తిని కలిగి మీ చిత్తాన్ని నెరవేర్చి మీరు ఇస్తున్న దేవుని పొందుకునేటు వ్యక్తులకు ఉండే కృప అందరికీ ప్రసాదించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.